బొబ్బిలి టౌన్ సిఐ కె నారాయణరావు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుత రోజుల్లో డ్రగ్స్ ప్రభావం యువతపై ఏ విధంగా కనిపిస్తుంది అంటారు? ప్రస్తుతం దాన్ని అరికట్టడానికి పోలీస్ వ్యవస్థ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారేంటి? రైట్, థ్యాంక్ యూ. నా పేరు కె నారాయణరావు. అందరికీ నమస్కారం. నేను బొబ్బిలి టౌన్ సిఐని. డ్రగ్స్ గురించి చెప్పాలంటే నేటి బాలలే రేపటి పౌరులు. సో భావి భారత పౌరులు ఎవరైతే ఉన్నారో మన దేశ యువత, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది, మన దేశం కూడా ఆరోగ్యంగా ముందుకు నడిపేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు గనక మన దేశంలో ఉండే యువత లేదా బొబ్బిల్లో ఉండేటువంటి యువత గనక డ్రగ్స్కి బానిస అయితే భవిష్యత్తులో భారతదేశాన్ని, మన దేశం పక్కన ఉన్నటువంటి చిన్న దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ లాంటి చిన్న దేశాలు కూడా మన పెద్ద ప్రజాస్వామ్య దేశం పైన ఆధిపత్యం చెలాయించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పెద్ద సామాజిక సమస్య ఉన్నందువల్ల అందరూ కూడా ప్రభుత్వము, అదేవిధంగా మా పై అధికారులు గౌరవ విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోద్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఏవైతే ఈ మత్తు పదార్థాలు ఉన్నాయో ఈ మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం మోపడం కోసం ప్రణాళికాబద్ధంగా ఏం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తే దానిలో భాగంగా ఇలాంటి మత్తు పదార్థాలని నివారించాలంటే ఒకటే ఒక మార్గం, ప్రజల్లో అవగాహన కల్పించడమే. ప్రజలు గనక ఈ మత్తు పదార్థాల పట్ల అవగాహన ఉంటే ఖచ్చితంగా మత్తు పదార్థాలకి బానిస కారు, అదేవిధంగా మత్తు పదార్థాల జోలికి వెళ్ళరు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొనే మేమైతే మా వరకు బొబ్బిలి మండలంలో, బొబ్బిలి టౌను, అదేవిధంగా బొబ్బిలి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఏ రోజు ఏ గ్రామాలు వెళ్ళాలి, ఎవరిని మనం అక్కడ అవగాహన కల్పించాలి అనేటువంటిది ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం ఎక్కువ మంది గ్యాదరింగ్ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఈ మత్తు పదార్థాల కోసం, అదేవిధంగా మిగిలిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటికి కూడా ప్రజలు అవగాహన కల్పించడం జరుగుతుందన్నమాట. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి ఎక్కువగా జనాలు ఈ సమ్మర్లో దొరికేటువంటి అవకాశం ఉండేది, మనకి ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో మ్యాక్సిమం ప్రతి గ్రామంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఆ పనులకు వస్తారు. కాబట్టి ఒక ఇంట్లో మహిళను కనుక మనకు అవగాహన కల్పిస్తే ఆ ఇల్లు మొత్తం అవగాహన అయినట్లే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధి హామీ పథకం పనులు ఎక్కడైతే జరుగుతున్నదో రోజుకి 2 లేదా 3 గ్రామాలు విజిట్ చేసి ఉపాధి హామీ పథకం దాని పనులకు వెళ్ళి వాళ్ళకి ఫ్లెక్సీల రూపంలోనూ బ్యానర్ రూపంలోనూ చూపించి వాళ్ళకి మత్తు పదార్థాలు అంటే ఏంటి, మత్తు పదార్థాల వల్ల లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, నష్టాలు ఉంటే ఎట్లాంటి నష్టాలు ఉన్నాయి, దానివల్ల ఎలాంటి నష్టాలు మన కుటుంబానికి వస్తుంది, దానివల్ల చట్టపరంగా ఉండేటువంటి సమస్యలు ఏంటి, దానివల్ల పడేటువంటి జైలు శిక్షలు ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా మహిళలందరికి కూడా, అదేవిధంగా ఉన్నటువంటి పురుషులందరికీ కూడా మత్తు పదార్థాల మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నామో ప్రజల్లో కూడా పోలీసుల పట్ల, అదేవిధంగా మత్తు పదార్థాల పట్ల ఒక రకమైన అవగాహన రావడం వల్ల, మత్తు పదార్థాలకు దూరం అవడం వల్ల రాను క్రమేపీ మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా వాటి పట్ల మొగ్గు చూపకుండా, కొంతమంది ఎడిక్ట్ కాకుండా కొంతమంది పూర్తిగా ఈ డ్రగ్స్కి మొగ్గు చూపకుండా ఉండడం జరుగుతుంది. అంటే మీరు వచ్చిన తర్వాత ప్రస్తుతం చూసుకుంటే బొబ్బిలి టౌన్ పరిధిలో క్రైమ్ రేట్ గణనీయంగా తగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి ప్రణాళిక, క్రైమ్ పరంగా చూసుకుంటే ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు ఏంటిది? సో నేను వచ్చి ఇది 4వ నెల ఇక్కడ బొబ్బిలి టౌన్లో. ఇంతకుముందు నేను బొబ్బిలి రూరల్ సర్కిల్లో పనిచేశాను. సో బొబ్బిలి టౌన్లోకి వచ్చిన తర్వాత వెంటనే ఏదైతే ఈ మత్తు పదార్థాలు ఉన్నాయో దానికి సంబంధించి వచ్చిన వెంటనే ఒక 11 మంది మీద కేసు నమోదు చేసి అందులో ఎవరైతే ఎలిజిబుల్లో ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో గాంజా సంబంధించి వాళ్ళకి రిమాండ్ పంపించడం జరిగింది. వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే ప్రజలకు ఏంటంటే ఒక హెచ్చరిక అనేది ఇనీషియల్గా ఇవ్వడం జరిగింది. గాంజా జోలికి గనక వెళ్తే వాళ్ళు గనక దొరికితే ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష అనేది గ్యారంటీ అనేటువంటి హెచ్చరిక అనేది ప్రజలకు తీసుకువెళ్ళ జరిగింది. దాంతోపాటు అవగాహన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో మా పై అధికారులు గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చేస్తున్నాం. అంటే ఈ క్రైమ్ అనేసరికి ముఖ్యంగా కనిపిస్తుంటుంది మీ కెరియర్లో మీరు ఎస్ఐ నుంచి సిఏ వరకు కూడా అంచెలంచెలుగా వస్తూ మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ క్రైమ్లో ఒక చాకచక్యంగా చేసిన కేసు ఏదైనా మీ కెరియర్లో ఉందా? ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. అందులో రీసెంట్గా నేను
బొబ్బిలి రూరల్ సర్కిల్లో సీఐగా పనిచేసేటప్పుడు, అంటే బొబ్బిలి రూరల్ సర్కిల్ అంటే రామభద్రపురం, బాడంగి, తెర్లం ఈ 3 మండలాలు బొబ్బిలి రూరల్ సర్కిల్ పరిధిలోకి వస్తాయి. రూరల్ సర్కిల్లో పనిచేసేటప్పుడు లాస్ట్ ఇయర్ 2025 జాన్యువరిలో ఒక 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 మనకి తెరలాం మండలంలో నెమలాం అనేటువంటి గ్రామం నుండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఏంటంటే ఒక వ్యక్తి ఈ మోటార్ సైకిల్ మీద నెమలాం నుండి అప్ టు ముందుకు వెళ్ళేటువంటి బీటీ రోడ్డు మీద ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పక్కన పడి ఉంది. ఒక వ్యక్తి ఏంటంటే పూల్ ఆఫ్ బ్లడ్లో అంటే రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అంటే అది చూడడానికి ఎట్లా ఉందంటే యాక్సిడెంట్ జరిగినట్లు ఉంది అనేటువంటి సమాచారం రావడం జరిగింది. వచ్చిన వెంటనే లోకల్ తెరలాం ఎస్ఐ గారిని క్రైమ్ సీన్కి పంపించి క్రైమ్ సీన్ని సెక్యూర్ చేయమని జరిగింది. అది అరౌండ్ నైట్ 10, 11 ఆ టైంలో ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. తీరా క్రైమ్ సీన్ అంతా వెరిఫై చేస్తే అది మార్నింగ్ అదేవిధంగా నైట్ క్రైమ్ సీన్ వెరిఫై చేసి ఆ మోటార్ సైకిల్ పరిస్థితి ఏంటి, ఒక నేరస్థలం గురించి ఒకసారి వెరిఫై చేస్తే అది క్లియర్గా మర్డర్ అని చెప్పి మనకి తేలడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సిచ్యువేషన్ బేస్ చేసుకుంటే అసలు ఒక మర్డర్నే ఒక రోడ్ యాక్సిడెంట్గా క్రియేట్ చేసి చిత్రీకరించడం జరిగింది అందులో. సో మర్డరే అయితే మర్డర్ ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు అనేటువంటి ఏ వివరాలు కూడా తెలియవు. అంటే బ్లైండ్ కేసు అనమాట. దాన్ని బ్లైండ్ కేసు అంటాం మనం. అంటే ముద్ద ఎవరో తెలియదు, ఎందుకు చేశారో తెలియదు, ఎవరు చేశారో తెలియదు, ఎప్పుడు చేశారో కూడా ఎగ్జాక్ట్ మనకు టైం తెలియదు. సో అట్లాంటి బ్లైండ్ కేసుని మనం ఒక మర్డర్ కేసుగా తీసుకొని మన ఇనీషియల్గా మర్డర్ కేసుగానే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన వెంటనే మనమేం చేసామంటే క్షుణ్ణంగా మన హెడ్ క్వార్టర్ నుండి డాగ్ స్క్వాడ్ని తీసుకురావడం జరిగింది, క్లూస్ టీమ్ని తీసుకురావడం జరిగింది. అది ఇంకా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ప్రతి క్రైమ్ సీన్లో ఉండేటువంటి ప్రతి అడుగును కూడా మైన్యూట్గా మనం వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేస్తే మనకి అక్కడక్కడ మనకి ఏదైతే డెడ్ బాడీ ఉందో డెడ్ బాడీకి సంబంధించిన చిన్న చిన్న పీసులు, అంటే జుట్టు సంబంధించి హెయిర్ కానీ బ్లడ్ కానీ, అంటే ఆ రోడ్డు పక్కనే ఒక చిన్న కాలువ ఉంది, పొలాలకి వాటర్ ఇచ్చేటువంటి ఒక చిన్న పిల్ల కాలువ. సో పిల్ల కాలువలో ఒక దగ్గర రాయి ఉండడం జరిగింది. ఆ రాయిని మొత్తం వెరిఫై చేస్తే ఆ రాయి పైన అనమాట పూల్ ఆఫ్ బ్లడ్ ఉంది. అదేవిధంగా ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో చనిపోయిన వ్యక్తి తలకు సంబంధించినటువంటి ఈ జుత్తు అట్లాంటి చిన్న చిన్న ఈ స్కిన్ ముక్కలని ఉండడం జరిగింది. అంటే ముద్దాయిలు అక్కడ ఏదైతే ఈ బయటలో కాలువలో రాయి ఉందో ఆ రాయి దగ్గర ఆయనకి కొట్టి చంపేసి అక్కడ నుండి డెడ్ బాడీని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళి రోడ్డు పైన పెట్టడం జరిగింది. సో ఎక్కడైతే ఈడ్చుకుంటూ వెళ్ళడం జరిగిందో ఆ ప్లేస్లో రక్తపు చుక్కలు జాడలు అనేవి కనిపించడం జరిగిందనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇనీషియల్గా మర్డర్ కేసే రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాతను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అసలు మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో మనం దర్యాప్తు చేస్తే అసలు మాకు ఏం కనిపించలేదు. ఎవరు చేశారు అనేదానికి అక్కడ సీసీ కెమెరాలు కానీ ఏం లేవు. ఎవరు చేశారు అనేదానికి మన దగ్గర ఎలాంటి సమాచారము ఆ టైంలో లేదు మనకి. వెళ్ళక మరి ఇంటింటికి ఏంటంటే మనం నెమలంలో కొన్ని పెద్ద గ్రామే మేజర్ పంచాయతీ, నెమలంలో ఉండేటువంటి ఎవరైతే ఫెయిర్ క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళని ఇన్ఫార్మెంట్గా కూడా మనం పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు మనం అన్ని యాంగిల్స్లో కూడా వెరిఫై చేసి కొంతమంది వ్యక్తులను ఏంటంటే మనం సస్పెక్ట్ చేసి వాళ్ళని క్వశ్చన్ చేయడం కోసం మనం సెక్యూర్ చేయడం జరిగింది. ఆ టైంలో వాళ్ళతో టెక్నికల్గా వాళ్ళ డేటాను కూడా అనలైజ్ చేయడం జరిగింది. టెక్నికల్గా అనలైజ్ చేసినా సరే దానివల్ల మనకి ఎటువంటి అంటే మనం వాళ్ళని సస్పెక్ట్ చేయగలిగేటువంటి డేటా అయితే ఏం రాలేదు. మనం ఏం చేసామంటే అన్ని యాంగిల్స్లో కూడా ఇప్పుడు ఒక అబ్బాయి ఏజ్ అబౌట్ 26 ఇయర్స్ ఏజ్ ఉండేటువంటి అబ్బాయి చనిపోయాడంటే ఖచ్చితంగా అది ఇల్లీగల్ కాంటాక్ట్ అయినా అయ్యుండొచ్చు, లేదా బెట్టింగ్ ఆడడం ద్వారా పూర్తి స్థాయిలో అప్పులైనా అయ్యుండొచ్చు అనేటువంటి యాంగిల్లో మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. సరే ఇల్లీగల్ కాంటాక్ట్ అయితే ఎవరితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి మొత్తం వెరిఫై చేసి మనం ఏదైతే వీడి తాలూకా ఎవరితో మాట్లాడాడు, ఎంత టైం మాట్లాడాడు, ఏ టైంలో మాట్లాడాడు అనే విషయాలు అబ్జర్వ్ చేస్తే ఈయన బేసికల్గా చనిపోయిన వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వీళ్ళ ఫాదర్కి 2 కొడుకులు, ఈయన చనిపోయిన ఆయన, అదేవిధంగా ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు. సో ఇద్దరు కూడా బెంగళూరులో ఎంప్లాయీస్. ఈయనకి ఆ మధ్యకాలంలో చనిపోవడానికి ముందుగానే ఈయనకి పెళ్ళిళ్ళకి సంబంధించి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. సో ఆ టైంలో ఈయన బెంగళూరు నుండి అసలు ఎందుకు వచ్చాడు ఊరు అనేటువంటి కోణంలో మనం వెరిఫై చేస్తే కొంతమందిని గతంలో ఈయన లవ్ చేసిన వ్యక్తులు ఆ పక్క గ్రామంలో ఉన్నారు, వాళ్ళని ఆ గ్రామంలో మేము సస్పెక్ట్ చేసినటువంటి వ్యక్తులు అందరిని కూడా కొంతమందిని మనం పోలీస్ స్టేషన్కి పిలవడం జరిగింది, నోటీస్ ఇచ్చి. పిలిచినాక వాళ్ళని ఏంటంటే వాళ్ళ తాలూకా ఎవరైతే మనుషులు ఉన్నారో వీళ్ళు ఏంటంటే సపరేట్గా ఉంచి
జస్ట్ వాళ్ళ తలక వాళ్ళేం మేము క్వశ్చన్ చేయలేదు. జస్ట్ పిలిచి సపరేట్గా కూర్చోబెట్టాం అంతే. కూర్చోబెట్టి వాళ్ళ తలక ప్రవర్తన ఏంటి అనేది సీసీ ఫుటేజ్లో అబ్జర్వ్ చేశాం. ఎవరి ప్రవర్తన ఎట్లా ఉంది అంటే అందులో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తలక ప్రవర్తన కొంచెం తేడాగా అనిపించింది మాకు. ఎట్లా ఈయన మేము ఎక్కడికి వెళ్తుంటే పోలీస్ స్టేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ గారి రూమ్ నుండి హాల్లోకి వెళ్తే నన్ను ఫాలో అవ్వడం, నేను మళ్ళీ హాల్ నుండి బయట వరండాలోకి వస్తే అలా ఫాలో అవడం. అంటే నేనేం మాట్లాడుతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను అనే విషయాలు నన్ను అబ్జర్వ్ చేయడం ఆయన ప్రారంభించాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు. ఈయన ఎప్పుడైతే నన్ను అబ్జర్వ్ చేయడం ప్రారంభించాడో ఆ విషయం మేము గమనించాము. వెంటనే ఎలర్ట్ అయ్యి ఆయనకి అప్పుడు క్వశ్చన్ చేయడం ప్రారంభించాం. ఆయన తాలూకా డేటా కూడా తెప్పించుకొని క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తే ఆయన ఏంటంటే మొదట్లో ఆయన ఏం చెప్పలేదు. ఆయన ఎవరంటే ఆయనకి స్వయాన అన్న అవుతాడు. స్వయాన మీన్స్ ఆయన తాలూకా కజిన్స్ అనమాట. వాళ్ళ పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు అన్నయ్య అవుతాడు. ఈయన ఊర్లో వ్యవసాయం చేసుకొని ఉంటాడు. ఈయనకి ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఈయనకు ఉండడం జరిగింది. అయితే ఏంటంటే అన్నయ్య అవుతాడు కదా, ఈయన ఎంతసేపు కూడా నాకేంటి సంబంధం అండి, నాకు ఆడు తమ్ముడు అవుతాడు, ఆయన అంటే నాకు చాలా ప్రేమ, చాలా మంచోడు, మాకు ఇష్టమైనటువంటి వ్యక్తి, నాకు తమ్ముడు అవుతాడు, ఆయన నేను చంపాల్సిన అవసరం నాకేముంది అని చెప్పి ఆయన అలాగే మేము అడిగి ఏ క్వశ్చన్ అడిగినా సరే అవే సమాధానాలు చెప్పేవాడు. సో ఈయన ఏం చేశాడంటే ఈయన చేసిన తప్పు ఏంటంటే ఆ టైంలో ఎప్పుడైతే ఈయన చనిపోయాడో చనిపోవడానికి కొద్ది టైము ముందు ఒక కాల్ చేశాడు. ఆ కాల్ కూడా తక్కువ టైము, ఒక 20 సెకండ్లే మాట్లాడాడు. ఎక్కువ టైం మాట్లాడుంటే మాకు డౌట్ రాకపోయిండేదేమో. 20 సెకండ్లే మాట్లాడాడు. ఈ 20 సెకండ్లు మాట్లాడడంతో ఈ 20 సెకండ్లో ఏం మాట్లాడు అని చెప్తే దానికి కరెక్ట్ సమాధానం చెప్పలేకపోయాడు. నేను బాగున్నావా అన్నాను. బాగున్నావా అనడానికి ఫోన్ ఎందుకు చేయాలి 20 సెకండ్స్కి, అది ఒకే ఊర్లో ఉండేటప్పుడు అనేటువంటి క్వశ్చన్లకి సమాధానం ఆయన చెప్పలేకపోయాడు. సో దాన్ని ఏం చేసామంటే అప్పుడు ఆయనకి డీటెయిల్డ్గా ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్ చేస్తే చాలా విషయాలు బయటకు రావడం జరిగింది. దాంతోపాటు ఈ ప్యారలల్గా మేము ఒక 6 టీములు వేయడం జరిగింది. 6 టీములు ఏంటంటే మనకి నెమలాము చుట్టుపక్కల, ఎందుకంటే చనిపోయిన వ్యక్తికి ఆ పక్కనే వాళ్ళ తాతగారు ఊరు ఉంది. ఆ తాతగారు ఊరిలో ఆయనకి లవర్ ఉంది ఒక ఆమె కోసం, ఆమె తాలూకా పేరెంట్స్ కోసం, భర్తకు పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు ఆమె భర్త కోసం, వీళ్ళందరి కోసం ఒక టీము. ఊర్లో ఉండేటువంటి హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎంక్వైరీ కోసం ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఈయన ఫ్రెండ్స్ ఎవరు, అదేవిధంగా అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారా అనే దానికోసం ఒక టీము, అదేవిధంగా మేము తీసుకొచ్చిన మనుషుల కోసం ఒక టీము, దాంతోపాటు ఈయన ఎవరైతే చనిపోయాడో ఆయన ఎవరెవరితో మాట్లాడారో వాళ్ళందరూ ఎంక్వైరీ కోసం ఒక టీము. ఇలా రకరకాల టీములుగా డివైడ్ చేసాం ఒక్కొక్క ఎస్ఐని పెట్టుకొని. సో ఈయన ఎప్పుడైతే ఈ 20 సెకండ్స్ గురించి కరెక్ట్గా ఈయన చెప్పలేకపోవడం ఆయన పక్కన కూర్చోబెట్టాం అనుమానించి. ఆ తర్వాత ఏంటంటే ఇంకా చుట్టుపక్కల ఎక్కడైతే ఈ పొలాల దగ్గర చనిపోయాడో ఈ పొలాల దగ్గర చంపేసే ప్లేస్లో ఉండేటువంటి మిగిలిన పొలాలు ఉన్నాయి కదా, మిగిలిన పొలాల వాళ్ళ గురించి ఇంకా ఎంక్వైరీ చేసాం. పొలం ఎవరిది, ఎవరైనా ఆ రోజు సాయంత్రం అక్కడికి వచ్చారా అనేది చూస్తే పక్క గ్రామానికి సంబంధించిన ఒక 2 వ్యక్తులు ఆ పొలంలో ఉండేటువంటి అప్పుడు ఇది శనగ నువ్వు చేను కదా, దానికోసం వాటర్ కోసం ఆ నీరు కావాలని చెప్పి ఆ బావి దగ్గరికి ఆ పక్క గ్రామస్తులకు 2 రావడం జరిగింది. వాళ్ళని ఐడెంటిఫై చేసాం. వాళ్ళు వచ్చారు. వస్తే ఏం జరిగింది ఏంటంటే పలానా వ్యక్తి చూసామని చెప్పారు. ఎవరైతే ముద్దాయి ఉన్నాడో, ఎవరైతే చంపేశాడో వాళ్ళని ఆ పొలం దగ్గర చూశారంట. వీళ్ళు చంపడం చూడలేదు కానీ ఈయన పొలం దగ్గర పర్టికులర్ టైంలో చూడడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని, అదేవిధంగా ఈ ఫోన్ 20 సెకండ్లు మాట్లాడారు కదా, దీన్ని బేస్ చేసుకొని, అదేవిధంగా ఆయన తాలూకా ప్రవర్తనని బేస్ చేసుకొని అప్పుడు ఏం చేసామంటే క్వశ్చనింగ్ అని చేస్తూ దేనికోసం అంటే మేము సస్పెక్ట్ చేసింది ఇల్లీగల్ యాక్టివిటీ అయి ఉంటుంది. ఆమెకి చనిపోయిన వ్యక్తికి వదిన అవుద్దనమాట, ఆమె అవుద్దేమో అని చెప్పి ఇప్పుడు వీళ్ళ తాలూకు ముద్దాయి తాలూకు వైఫ్ ఎక్కడ ఉందో ఎంక్వైరీ చేసాం. ముద్దాయి తాలూకు వైఫ్ ఎక్కడ ఉందంటే ఆమె చక్కగా ఈ కన్నవారూరు బాడంగ మండలం. సో బాడంగ మండలం వచ్చేసింది. మేమేం చేసామంటే ఇప్పుడు వెంటనే ఈయనకి తెలియకుండా, ముద్దాయికి తెలియకుండా ఒక టీంని ఏం చేసామంటే బాడంగ మండలం పంపించి ఆమె దగ్గరికి మాట్లాడించాం. ఎవరితో, మాతోని. ఆమె ఎప్పుడు వచ్చింది, ఏంటి చనిపోయిన వాడికి ఆమెకి ఏం సంబంధం అనేటువంటి యాంగిల్లో ఆమెకి ఇంటర్గేషన్ అక్కడ చేయడం జరిగితే ఆటోమేటిక్గా ఆమెకి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని ఆమె అయితే ఇనీషియల్గా మాకు ఒప్పుకోలేదు. కానీ ఆమె ఫోన్ ఎవరైతే ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది వదిలంటామో ఆమె ఫోన్ని ప్రజెంట్ ముద్దాయే వాడుతున్నాడు. ఇప్పుడు ఏదైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి తలకు ఫోన్ తీసుకొని ఓవరాల్గా అన్నీ వెరిఫై చేసాం, అన్నీ డిలీట్ చేశాడు. కానీ ఒక్క స్క్రీన్ షాట్ మాత్రం మాకు దొరికింది. ఆ స్క్రీన్ షాట్లు ఏంటంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తి
వీళ్ళ వైఫ్ వీళ్ళు చాట్ చేసుకున్నటువంటిది ఒక్క స్క్రీన్ షాట్ దొరికింది. ఆ స్క్రీన్ షాట్లో చిన్న డేటా అనుమానాస్పదంగా అంటే వాళ్ళిద్దరికీ ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది అనేటట్టు ఉండేటువంటి ఒక స్క్రీన్ షాట్ దొరికింది. సో ఆ స్క్రీన్ షాట్ని బేస్ చేసుకొని ఇప్పుడు ముద్దాయిని క్లియర్ కట్గా ఇంటరాగేషన్ చేస్తే ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకు అంటే వాడు ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో చనిపోయిన వ్యక్తికి ముద్దాయి వాళ్ళ వైఫ్కి అక్రమ సంబంధం ఉంది అని చెప్పి ఆ నెపంతోనే ఈయన సింగిల్గానే చంపలేదు. ఈయన ఏం చేశాడంటే చంపిన వ్యక్తి వీళ్ళ తమ్ముడు ఒక ఆయన ఉంటాడు, విజయనగరంలో ఉంటాడనమాట. ఈయన ముద్దాయి తాలూకా తమ్ముడు. ఈయన ఏం చేశాడంటే వీళ్ళ తమ్ముడికి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇలాగా వదినికి ఇలాగ పలానా చనిపోయినటువంటి వీళ్ళ తమ్ముడు అవుతాడు వరుసకి కజిన్, ఈయనకి అక్రమ సంబంధం ఉంది, ఇదిగో కావాలంటే ఈ సెల్ ఫోన్ చూడు అని చెప్పి ఆయనకి సెల్ ఫోన్ ఇస్తే ఆయన ఏం చేశాడంటే విజయనగరం నుండి వస్తూ ఈమె సెల్ ఫోన్ ద్వారా వాట్సాప్ లాగిన్ అవుతాం కదా, వాట్సాప్ ఆమె ఎవరైతే విక్టిమ్ ఉందో, విక్టిమ్ మీన్స్ అక్రమ సంబంధం ఉందో, ఆమెతో సెల్ ఫోన్లో వాడు లాగిన్ అయ్యాడు. మెయిల్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఇప్పుడు ఆమెకు వచ్చినటువంటి చాట్స్ అన్నీ కూడా ఆయన చూస్తున్నాడు విజయనగరం నుండి. ఆయన చూసి వీళ్ళ తాలూకా ఏవైతే ఈ చాటింగ్స్ పెట్టుకుంటున్నారో చనిపోయిన వ్యక్తి, అదేవిధంగా అక్రమ సంబంధం ఉన్నటువంటి వాళ్ళ వదిన గారు, ఈ చాటింగ్స్ని వీళ్ళు ఏం చేశారంటే వాడు అక్కడ విజయనగరం నుండి స్క్రీన్ షాట్లు తీసి వీడికి పంపిస్తాడు వీళ్ళ అన్నకి ముద్దాయికి. సో ఈయన కూడా తెలివిగా ఏం చేశాడు, ఆల్మోస్ట్ అన్ని చాటింగ్స్ కూడా డిలీట్ చేస్తాడు. కాకపోతే ఆయన పొరపాటున ఒక చాటింగ్ అనేది మిస్ అయిపోవడం జరిగిందనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఏం చేసామంటే ఇప్పుడు వీళ్ళ తమ్ముడు పాత్ర ఉంది కాబట్టి అని చెప్పి వాళ్ళ తమ్ముడిని కూడా తెప్పించుకున్నాం. టీం తెప్పించుకొని సపరేట్ చేసి వీళ్ళిద్దరిని ప్రాపర్గా ఇంటరాగేట్ చేస్తే వీళ్ళు ఏం చేశారంటే ఆమెతో ఈయనకి అక్రమ సంబంధం ఉంది కాబట్టి ఈయన ఎలాగైనా సరే చంపాలి అనే ఉద్దేశంతో తమ్ముడు ప్లాన్ చేశాడనమాట. ముద్దాయి తలకు తమ్ముడు విజయనగరం ఉండేవాడు. ఎలా ప్లాన్ చేశాడంటే ఊరొచ్చి ఇద్దరు కూడా కూర్చొని చనిపోయిన వ్యక్తి కూడా పిలిచారు ఇంటికి. ఇద్దరు కజిన్సే కాబట్టి పిలిచి ఏరా బెంగళూరులో ఏం చేస్తున్నావు, బాగున్నావా, ఎలా ఉంది ఏంటి అన్నీ పిలిచి ఇలాగా వదినకి కూడా అక్కడ ఉద్యోగం ఇస్తే బాగుంది కదా, ఉద్యోగం చేయించడానికి ఆమె డిగ్రీ చదువుకుంది, చేయిస్తే బాగుంది కదా అని చెప్పి ఆ నెపంతో ఆయన అక్రమ సంబంధం ఆల్రెడీ పెట్టుకోవడం జరిగింది. ఇంటికి పిలిచారు, పరామర్శించారు, అంతా అయిపోయింది. అయితే ఎక్కడికి వెళ్తావంటే ఇలాగా తాతగారి ఇంటికి వెళ్తున్నాను, బూర్లపేట అనమాట. అది పక్క విలేజ్ అనమాట. వెళ్ళినారు. అది సరే వెళ్తాం కదా, సరే మేము పలానా పొలం ధర ఉంటాము, వచ్చినప్పుడు రారా మనం మాట్లాడదాంలే అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగిందనమాట. సో అప్పుడు వీళ్ళకి చెప్పేసి వాడు చనిపోయిన వ్యక్తి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయినాక సుమారు 6:30 ఆ టైంలో ఏంటంటే 20 సెకండ్లు మాట్లాడు, ఎక్కడున్నావురా బయలుదేరావా అని అడగడం కోసం. నేను బయలుదేరాను, మధ్యతోలో ఉన్నాడు. సరే అయితే రేవడిపొలం ధర ఉంటాను, ఆ పొలం పేరు రేవడిపొలం అంటారట. రేవడిపొలం ధర ఉన్నాం వచ్చి అన్నాడు. వాడు కూడా ఏం చేశాడంటే మోటార్ సైకిల్ మీద వచ్చేసి ఆ గట్టు మీద గట్టు బట్టి ఉంది కదా, ఆ గట్టు మీద బండి ఆపేసి ఆ పొలం వరకు వచ్చాడనమాట. పొలం వరకు వచ్చేసరికి కూర్చొని మాట్లాడిన తర్వాత వాళ్ళు ముందుగానే ప్లాన్ కాబట్టి ఒక పెద్ద కర్ర తీసుకొచ్చారు. ఆల్రెడీ ఒక వుడెన్ స్టిక్ తీసుకొచ్చి ఏం చేశారంటే వెంటనే ఇప్పుడు ఎప్పుడైతే గట్టు మీద ఒక పక్క కూర్చొని మాట్లాడుతున్నారో వెంటనే అన్న లేచి కర్ర తీసుకొని వచ్చి వెనుక వైపు కొట్టేశాడు. చనిపోయిన వ్యక్తికి బ్యాక్ సైడ్ కొట్టేసిన తర్వాత ఈడ్చుకుంటూ వచ్చి ఆ బట్టలో అది ఈడ్చుకుంటే ఏంటి, వెంటనే కొట్టిన వెంటనే ఈయన కుర్రోడుగా చనిపోయినాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తే మరొక కొట్టిన వెంటనే అక్కడ బట్టి ఉంది కాబట్టి బట్టిలో పడిపోయిన తర్వాతను అక్కడ ఎక్కడైతే రాయి ఉందో ఆ రాయి మీద పడిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈయన్ని చనిపోయిన వ్యక్తి తలను తీసుకొని ఆ రాయి కొట్టారనమాట. కొడతానికి అక్కడ ఆటోమేటిక్గా బాగా బ్లీడింగ్ అంతా అయిపోయి చనిపోయిన వెంటనే ఈయన ఇలా కాదని చెప్పి ఆయన అలాగా తీసుకొని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద పెట్టేసి ఆయన తలకు మోటార్ సైకిల్ని డ్యామేజ్ అయినట్టు కర్రలతో కొట్టి రోడ్డు పక్కన పడేశారనమాట. పడేసి వీళ్ళు ఏం చేశారు, అలా వెనుక వస్తూ ఆ బట్టలో ఏటి బట్టలో వీళ్ళందరూ స్నానం చేసి బట్టలు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు అబ్జర్వ్ చేయింది ఏంటంటే వచ్చేటప్పుడు వాళ్ళ ఎవరైతే ప్రధాన ముద్దాయి ఉన్నాడో వాడు సైకిల్ మీద వచ్చాడు. ఈ సైకిల్కి సంబంధించి వీడు వెళ్ళడము అదేవిధంగా రావడము ఈ రెండు కూడా అక్కడ వైన్ షాప్ దగ్గర సీసీ కెమెరా ఉంది. ఆ కెమెరాలో క్లియర్గా రికార్డ్ అయింది, వెళ్ళడము రావడం మాత్రం. సో కాబట్టి ఏంటంటే ఈయన ఈ పొలం దగ్గరికి వెళ్ళడము ఇదంతా కూడా ఆ పక్క గ్రామస్తులు ఎవరైతే నీటి కోసం బావి దగ్గర ఉన్న నీటి కోసం కావాలని చెప్పి వచ్చారో వాళ్ళిద్దరు క్లియర్గా చూడడం జరిగింది, వీళ్ళు అక్కడ ప్రెజెన్స్లో ఉండడం. సో దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు ప్రాపర్గా ఇంటరాగేషన్ చేస్తే కేవలం అక్రమ సంబంధం ఉందనే ఉద్దేశంతో ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో ఇద్దరు కూడా పక్కా ప్లాన్ చేసి చంపేసి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించారనమాట.
ఇది జరిగింది. చిన్న క్లూ ఒక స్క్రీన్ షాట్ అనేది మనకి దొరకడం, 20 సెకండ్స్ మాట్లాడడం, దాంతోపాటు వాళ్ళ ప్రవర్తన అనేది మనం అనుకునే విధంగా లేకపోవడం వల్లే వాళ్ళిద్దరు కూడా ముద్దాయిలుగా దొరికిపోవడం జరిగిందనమాట. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నారు? జైల్లోనే ఉన్నారా? ప్రజెంట్ మళ్ళీ వచ్చేసారు? లేదు, జనరల్గా మర్డర్ కేసుల్లో 90 డేస్ తర్వాత బెయిల్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది పెట్టుకుంటే. సో ప్రజెంట్ అయితే బయట ఉన్నారు. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే విలేజ్ వెళ్ళట్లేదు, బయట పనులు చేసుకుంటున్నారు. మిగిలినటువంటి చనిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఊర్లో ఉంటున్నారు. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇటువంటి కేసులు కానీ పిట్టి కేసులు కానీ లేదంటే పీడీ యాక్ట్ అంటారు. ఈ పీడీ యాక్ట్ పైన వల్ల ప్రయోజనం ఏంటి? లేదా బైండ్ ఎవరు అంటారు గ్రామస్తులకి ఏదో గొడవలు పడేటప్పుడు దీన్ని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఎలా చూపించాలి? సో పీడీ యాక్ట్ అంటే సాధారణంగా ఎవరైతే సమాజానికి హానికరమైన మనుషులు ఉంటారో, ఒక వ్యక్తిగా కాదు సమాజానికి హానికరమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సమాజం నుండి 1 సంవత్సరం పాటు బయట సాధారణంగా బెయిల్ ఏమి లేకుండా జైల్లో ఉంచుతారనమాట, డిటెన్షన్ చేస్తారు. అలా చేయడం కోసం ఇంపార్టెంట్ కేసుల్లో గాంజా కేసులో అయితే పిట్ అండ్ పిఎస్ అంటాం. మిగిలినటువంటి బాడీలీ అఫెన్సెస్ కేసుల్లో అంటే మర్డర్ కేసుల్లో కానీ, రేప్ కేసుల్లో కానీ, కొట్టుకుని కేసుల్లో కానీ డిఫరెంట్ కేసులు ఎక్కువ ఉండి వాడి వల్ల సమాజానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఈ పీడీ యాక్ట్ పెట్టి వాడిని 1 సంవత్సరం పాటు ఆ ప్రదేశానికి రాకుండా డిటైన్ చేస్తారనమాట. దానితో ఏంటంటే అలాంటి వాళ్ళు ఎవరైతే ఇబ్బందికరమైన పర్సన్స్ ఉన్నారో వాళ్ళ సమాజంలో రాకుండా ఉంటే అక్కడ ఉండేటువంటి సమాజం శాంతి భద్రతతో కూడి ఉంటుందని చెప్పి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దాంతోపాటు అంటే బైండ్ ఓవర్ అంటాం కదా, బైండ్ ఓవర్ ఏంటంటే ఆ పేరులో ఉంది బైండ్ అవ్వాలి. దేనికి? కండిషన్స్కి, కొన్ని కండిషన్స్కి. ఆ కండిషన్స్ ఏవి అనేది ఆటోమేటిక్ మనము పెడతాము. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ తహసీల్దార్ గారు కానీ లేదా ఎస్డిఎంఏ అంటే సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారు, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అంటారు ఆర్డీఓ గారు, ఆయన దగ్గర కూడా బైండ్ ఓవర్ చేస్తాం. దేనికి? వాడు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సృష్టిస్తాడో అనుకున్నప్పుడు వాళ్ళని మనం ఏం చేస్తామంటే మనం పోలీస్ స్టేషన్ నుండి మనం ఏంటంటే బైండ్ ఓవర్ చేయమని ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారికి పంపిస్తుంటాం. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు బైండ్ ఓవర్ చేస్తారు. దానికి సంబంధించిన బాండ్ కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ కనుక వాడు ఏ పని చేయడం వల్ల వాడికి బైండ్ ఓవర్ మనం చేసామో మళ్ళీ కనుక అలాంటి పనులు ఏమైనా చేస్తే అప్పుడు వాడు బైండ్ అయినటువంటి బాండ్ ఏదైతే ఉంటుందో ఆ బాండ్ని ఫోర్ఫిట్ చేయమని అడుగుతాం. ఆ బాండ్ వాల్యూ ఎంత ఉంటుంది? 50,000, 1,00,000, 2,00,000 వాల్యూ ఉంటుంది అనమాట. ఆ బాండ్ వాల్యూని ఒకవేళ వాడు కనుక ఇచ్చే కండిషన్స్ వైలేట్ చేస్తే ఆ బాండ్ వాల్యూని కట్టాలన్నమాట గవర్నమెంట్కి. అది డైరెక్ట్గా పోలీస్కి కట్టారా లేదంటే స్టేట్ గవర్నమెంట్కి ఉంటారు? లేదు, ఇక్కడ సబ్ మ్యాజిస్ట్రేట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఉంటారు కదా, వాళ్ళకి కట్టించుకుంటారు గవర్నమెంట్కి. అది దానివల్ల ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుంటుందా? జనరల్గా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇప్పుడు మీరు చెప్పారు రౌడీ షీటర్లు అన్నవారు జనరల్గా జడ్జి పరిస్థితి కనిపించదు. వాళ్ళు ఏమంటే ఏదైనా ఇటువంటి జనరల్గా కొట్లాడికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. అటువంటి ఏదైనా మీకు వచ్చాయా? అంటే జనరల్గా బైండ్ ఓవర్ చేసిన తర్వాతను మళ్ళీ గనక అలాంటి వైలేషనే కనుక చేస్తే ఖచ్చితంగా బాండ్ అనేది ఫోర్ఫిట్ చేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ అనేది కట్టించడం జరుగుతుంది. దాంతోపాటు మళ్ళీ చేస్తే అదే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు అంటే తహసీల్దార్ గారు ఆయనకి జైలు శిక్ష రిమాండ్కి పంపించే అవకాశం కూడా ఉంది, ఆ ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి అదేంటంటే ఇంతవరకు ఎవరైతే చేస్తున్నారో అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చెయ్యకపోవడం వల్ల వాళ్ళకి భయం లేకుండా ఉండొచ్చు. కానీ ఒక్కసారి కనుక బాండ్ వాల్యూ కట్టించి మళ్ళీ చేస్తే మళ్ళీ జైలుకి పంపించినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళకి భయం ఉంటుంది, వాళ్ళు చేసే చర్యలు కూడా కంట్రోల్లో ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే బొబ్బిలి పట్టణానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన కూడా మాట్లాడారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ మారక ద్రవ్యాలు కావచ్చు, అలాగే మహిళల పట్ల భద్రతా పరంగా సంబంధించిన కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి యాక్ట్లో ఎంత డెప్త్ ఉన్నాయి, ఏం చేయొచ్చు, అసలు ఏం చేయకూడదు, అది చేస్తే దాని యొక్క పరిస్థితుల తర్వాత దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాల గురించి వివరించారు. అదేవిధంగా ముఖ్యంగా ఒక క్రైమ్ థ్రిల్లింగ్ స్టోరీ కూడా మనతో పాటు చెప్పుకున్నారు. చూస్తే ఇది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అలాగే ఒక అక్రమ సంబంధం, దీనికి సంబంధించినటువంటిలో ఎవరికీ తెలియనటువంటి ఒక 0 ఎఫ్ఐఆర్ కట్టి దీన్ని చాకచక్యంగా చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పోలీసులు ఖచ్చితంగా ఎంత కష్టపడితే తప్పకుండా ఇటువంటి గుడ్ రిజల్ట్ అనేది వచ్చేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. చూస్తూ ఉంటే పూర్తిగా ఎటువంటి ఎవిడెన్స్లు కూడా అక్కడ ఏమి కనిపించవు, అసలు ఏది ఉండదు. ఏది లేనప్పటికీ కూడా దాన్ని చాకచక్యంగా తీసుకున్నారంటే ప్రతి దాని మీద కూడా ఒక క్షుణ్ణమైనటువంటి దృష్టి పెడితే కానీ ఏది కూడా సాధించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికైనా సరే ఈరోజు ప్రతి ఒక్క దగ్గర కూడా శాంతి భద్రతలు ఉండాలంటే ఖచ్చితంగా పోలీసులు ఉండాలనడానికి ఇటువంటి వ్యక్తుల నిదర్శనంగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.